అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం హెల్తీ వెర్షన్లోని వీట్ ఫ్లోర్తోని పిజ్జా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అదైతే ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే హాఫ్ కప్ లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి. జస్ట్ లైట్గా వేడిగా ఉండాలన్నమాట, మరీ వేడిగా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అయితే తీసుకోవాలి. సో అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. నెక్స్ట్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది తీసుకోవాలి. షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి, షుగర్ అయినా తీసుకోవచ్చు. షుగర్ తీసుకుంటే ఏంటంటే కొంతసేపు మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా కలుపుతున్నట్టు, షుగర్ లైట్గా కరిగితే బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అవసరం లేదు, 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా పక్కన అయితే పెట్టేసుకోవాలి. డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ అనుకోండి, పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. డ్రై ఈస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాలి, ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో నాకు వేరే కేక్స్ గట్రా అవే ఆ రోజు ఏమైనా ఉంటే కనుక పక్కన పెట్టేసి ఉంచేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా ఈస్ట్ అయితే ఇలా యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు లూక్ వామ్ వాటర్ తీసుకొని షుగర్ తీసుకుంటేనే ఈస్ట్ అయితే ఇలా యాక్టివేట్ అవుతుందండి. ఈ ఫోమీగా వస్తే ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చండి. సో గోధుమ పిండి తీసుకుంటే మనము ఈ వాటర్ ఉంది కదా, వాటర్ కంటెంట్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలన్నమాట. మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే ఈ బేస్ అనేది ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేయాలి మిల్క్ యాడ్ చేస్తే. అదే మీరు ఓన్లీ వాటర్తో మిక్స్ చేసుకున్నారనుకోండి 1 వీక్ వరకు స్టోర్ అయితే ఉంటుంది అనమాట. డవ్ కాదు, బేక్ చేసుకున్న పిజ్జా బేస్ అనమాట. చూస్తున్నారు కదండి, 1.5 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చిటికెడు ఉప్పు అనమాట. అది కూడా ఎంత అంటే 1/2 టీ స్పూన్ అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుందండి. ఇంకా ఈ రెసిపీలో నేనైతే బ్రెడ్ ఇంప్రూవర్ వాడుతున్నాను. బ్రెడ్ ఇంప్రూవర్ కంపల్సరీగా యూజ్ చేయాలా అని అంటే మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదు అంటే లేదనమాట. ఇది కంపల్సరీ అనేం కాదు, కాకపోతే వేసుకుంటే ఏంటంటే ఈ బేస్ అనేది చాలా బాగా అయితే బేక్ అవుతుందండి. మంచి టెక్స్చర్ వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. త్వరగా బేక్ అవుతుంది, త్వరగా డవ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పిజ్జా చేసిన వాళ్ళు అయితే అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈస్ట్ యొక్క వాసన అయితే వస్తుంది అనమాట. అది రాకుండా ఉండడానికి వెనీలా ఎసెన్స్ అయినా వాడచ్చు, వెనీలా పౌడర్ కూడా వాడుకోవచ్చు అనమాట. అదైతే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. సో ఇదే ప్లేస్లో మీరు నార్మల్గా ఆయిల్ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదండి ముందే, గోధుమ పిండి కాబట్టి నార్మల్గా టీ టైం కేక్లోనైనా సరే కొంచెం పాలైతే ఎక్కువ పడతాయి. సో ఇక్కడ మనం వాటర్తో మిక్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని నేనైతే చేత్తో కలుపుతున్నాను కదా, మీరు దీన్ని ఎలక్ట్రిక్ బీటర్తో కూడా మిక్స్ అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే ఇంకా బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో ఇది పిజ్జా బేస్ కాబట్టి అంత అవసరం లేదు. అదే మీరు బ్రెడ్ కానీ పావు కానీ ప్రిపేర్ చేస్తున్నట్టయితే మాత్రం ఎలక్ట్రిక్ బీటర్తోనే మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, దీంతో మనము లార్జ్ సైజ్ పిజ్జాస్ 2 ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ఇంట్లో ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారు అంటే మాత్రం మొత్తం అంతా ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. లేదు ఒక 4 మెంబర్స్ ఉన్నాము అంటే మాత్రం ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసుకొని ఒక లార్జ్ సైజ్ పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే దగ్గర ఒక 1/2 hour to 40 minutes వరకు పక్కన పెట్టేశానండి. సో మనకి చూస్తున్నారు కదండి, డో అయితే ఇలా ప్రిపేర్ అయ్యింది. సో మొత్తం మనకి డబల్ క్వాంటిటీ అవుతుంది అనమాట, కాసేపు పక్కన పెడితే అంటే అవుతుంది. నెక్స్ట్ మనం ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ స్టీల్ ప్లేట్లోనే పెట్టుకుంటున్నానండి పిజ్జాని. ఎందుకు అంటే సపరేట్గా మనము కేక్ టిన్లో కూడా పెట్టుకోవచ్చు, 7 inches 8 inches 9 inches రౌండ్ కేక్ టిన్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే పిజ్జాకి ట్రేస్ వస్తాయి అన్నమాట అల్యూమినియంవి, సో వాటిలో కూడా పెట్టుకోవచ్చు. మీరు చాలామంది అడుగుతున్నారు ఓటీజీలో స్టీల్ వాడచ్చా అని. వాడుకోవచ్చండి, ఏమీ కాదు. ఏ మెటల్ అయినా సరే ఓటీజీలో వాడుకోవచ్చు. మైక్రోవేవ్లో మాత్రం వాడకూడదు. మైక్రోవేవ్లో అది కూడా కన్వెక్షన్ మోడ్లో మాత్రమే వాడాలి. చాలామంది మైక్రోవేవ్స్కి ఏంటంటే మిక్స్డ్ మోడ్స్ ఇస్తారనమాట. అంటే కన్వెక్షన్ ప్లస్ గ్రిల్, కన్వెక్షన్ ప్లస్ మైక్రో మోడ్, సో అలా ఇస్తారనమాట. సో అలా ఒకసారి చెక్ చేసి వాడండి. మైక్రోవేవ్లో చాలా సేఫ్గా యూజ్ చేయాలన్నమాట ఈ యుటెన్సిల్స్ అనేవి. స్టీలు మాత్రం అస్సలు వాడకూడదు. ఎందుకంటే నేను ఒకసారి వాడి నా మైక్రోవేవ్ కొంచెం పాడైందనమాట. నేను ఇంకా జస్ట్ ఒక 2 days అయింది కొని, నేను గ్రిల్ పెట్టేసి కిందకి వెళ్ళిపోయాను అనమాట ఒక ఆర్డర్ తీసుకోవడానికి. సో అప్పుడు ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ పక్కన పెట్టి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. కొంచెం అగ్గి అయితే వచ్చిందనమాట. అగ్గి రావడం వల్ల ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశారు. కాకపోతే అప్పటికి కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. అప్పుడు మళ్ళీ టెక్నీషియన్ పిలిపించేసి 2 days అయిందండి ఇలా అయిందని చెప్తే, ఇలా వాడకూడదండి, మళ్ళీ డెమో విన్నాను అనమాట 2 times మైక్రోవేవ్ని.
సో అప్పటి నుంచి నేనైతే మాత్రం స్టీల్ సామాన్లు అసలు మైక్రోవేవ్లో పెట్టను అనమాట. ఇప్పుడు ఓటీజీలో అయితే మాత్రం మీరు స్టీల్వి వాడుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టీల్ ప్లేట్లోనే పెట్టుకున్నాను. లార్జ్ సైజ్ లాంటిది అనమాట ఈ ప్లేట్. అంటే టిఫిన్స్ చేసుకోవచ్చు, ఆ ప్లేట్లో పెట్టేశానండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 మిక్స్ చేసుకున్న డౌని 2 పార్ట్స్గా డివైడ్ చేసి అయితే ఒక పార్ట్ని ఇప్పుడు వాడుతున్నాను. ఇంకొక పార్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాగ హోల్స్ పెట్టేసి బేక్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకోవచ్చు అది ఒక 1 వీక్ వరకు. సో అలా అయినా చేసుకోవచ్చు, వెంటనే పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను హోల్స్ పెట్టుకున్నాను కదా, హోల్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి, లేదంటే కేక్ బేక్ అయినట్టు పొంగిపోతుంది అనమాట. సో అందుకు హోల్స్ పెడతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పిజ్జా పాస్తా సాస్ అయితే తీసుకున్నానండి, వీబా బ్రాండ్ నుంచి. ఇదైతే నేను మా నావెల్ క్యాంటీన్లో తీసుకున్నాను. కొంచెం హాఫ్ రేట్ ఆర్ తక్కువ రేట్కి వస్తుందని చెప్పి అక్కడే తీసుకుంటాను అనమాట. సెజ్వాన్ సాస్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. సెజ్వాన్ సాస్ వేస్తే అదొక టేస్ట్ అనమాట, నాకు నచ్చుతుంది. సెజ్వాన్ సాస్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే అది చాలా తక్కువ ఉందన్నమాట. ఇంక ఈ పిజ్జాకి సరిపోదని చెప్పి వేయలేదు. సో ఓన్లీ పిజ్జా పాస్తా సాస్ మాత్రమే యూస్ చేశాను ఈ పిజ్జాలోని. మొత్తం పిజ్జా బేస్ అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే పిజ్జా సాస్ రాసిన వెంటనే ఇక్కడ వెజిటబుల్స్ కానీ చికెన్ అవన్నీ కూడా వేసేస్తారనమాట. సో అలా కాకుండా ఫస్ట్ ఒక లేయర్ చీజ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. పిజ్జాకి చాలా బాగుంటుంది. సో అది ఆల్రెడీ మనకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు సేల్ చేస్తున్నారు కదా, సో అది బెటర్ అనమాట. మనం తురుముకొని లేదంటే ఒక షీట్స్ లాంటివి తీసుకున్న కన్నా ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక లేయర్ లాగా చీజ్ వేసుకున్న తర్వాత చిన్న పన్నీర్, చిన్న ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్, ఈ 3 మాత్రమే కొంచెం మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, శనగపిండి, లైట్గా కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం బియ్యం పిండి, చాలా లైట్గా అనమాట. అవన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను, సాల్ట్ అవంతా కూడాను. సో ఆ రెసిపీ చూడాలనుకుంటే నేను పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేశాను, లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా. సో అది అప్లోడ్ అగారో ఓటీజీలో ఉంటుంది అనమాట రెసిపీ. సో చాలా టేస్టీగా వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత పన్నీర్ అంతా కూడా మళ్ళీ ఒకసారి చీజ్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ద మోస్ట్ ఫేవరెట్ ఆరిగానో. సో ఇక్కడ ఆరిగానో అయితే నేను బయట వేరే బ్రాండ్ తీసుకున్నానండి, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లోని మనకి డీమార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట, అది తీసుకోండి, చాలా బాగుంది. 28 రూపీస్ అండి, మొత్తం 100 గ్రామ్స్ ప్యాకెట్, చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కిందన ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, సో అదైతే మనకు సరిపోదు అనమాట. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అయితే చుట్టూ కూడా ఎడ్జెస్లోని వేసేసుకోండి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, గీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన పిజ్జా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనకి ఓటీజీ కానీ మైక్రోవేవ్ కానీ ప్రీహీట్ చేసుకొని 180 డిగ్రీస్లోని 10 మినిట్స్కి బేక్ చేసుకోవాలన్నమాట. అప్పర్ రాడ్, లోవర్ రాడ్ 2 ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, టెంపరేచర్ అయితే 180 డిగ్రీస్లో ఉండాలి. అప్పర్ రాడ్, లోవర్ రాడ్, ఫ్యాన్ మోడ్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 మినిట్స్ పెట్టుకున్నాను, కాకపోతే నాకు నియర్లీ ఒక 8 మినిట్స్కి అయితే పిజ్జా రెడీ అయిపోయిందండి. టైం ల్యాప్స్ పెట్టాను, చాలా బాగుంటుందని చెప్పి, చాలా బాగా వచ్చిందనమాట టైం ల్యాప్స్ కూడాను. ఇదే పిజ్జా అయితే మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలండి. సో నాకైతే అలానే ఇష్టం. ఒకవేళ కూల్ అయిపోయింది అనుకోండి, నేను దీన్ని తీసుకొని వెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకుంటాను అనమాట. సపరేట్గా పీసెస్ చిన్నవి గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ పెట్టి రీహీట్ చేసుకొని అయితే మళ్ళీ తింటాను అనమాట, బాగుంటుంది. ఇక్కడ పిజ్జా కట్టర్తో అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినేయడమేనమాట. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. రెసిపీలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తాను, చూసేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.